ఎవరైతే తల్లిదండ్రులు లేరో వాళ్ళని అనాథ అంటారు. చాలామంది ఏమంటూ ఉంటారంటే అనాథలు. మీరేమంటారు, అనాథలు అనే పదం వాడొచ్చు అంటారా? ఒకడు వెళ్ళిపోతారు, వీలైతే ఫ్రెండ్ నాతో రారా. పుట్టినప్పుడు ఒకడే పుడతాడు. నమస్తే అండి. ఈరోజు మనము అమ్మదేవి ఫౌండేషన్ ఆస్మాన్ గఢ్ మలక్పేట్లో ఉన్నటువంటి ఆశ్రమంకి వచ్చేసాము. ఇక్కడ చిన్న చిన్న పిల్లలందరూ ఉన్నారు, చదువుకుంటున్నారు. 4 years నుంచి 14 years వరకు కూడా పిల్లలు ఇక్కడ ఉన్నారండి. సో ఈ ఆశ్రమంలో ఉంటూ స్కూల్కి వెళ్తూ చక్కగా చదువుకుంటున్నారు. సో వీళ్ళతో ఈరోజు మనం ఇంటరాక్ట్ అవుదాము. సో ఈరోజు ప్రోగ్రామ్ అయితే ఆకేళ్ళ రాఘవేంద్ర సార్ సెట్ చేశారు ఇక్కడ. సో వెరీ హ్యాపీ సార్, థ్యాంక్ఫుల్ ఫర్ యూ. ఎందుకంటే ఇలా పిల్లలతో మాట్లాడడం, ఇలా పిల్లలతో ప్రోగ్రామ్ చేయడం అనేది మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది, వీళ్ళని కలుసుకోవడం నిజంగా. సో సార్, ఫస్ట్ నాకున్న క్వశ్చన్ ఏంటంటే, చాలామంది ఏమంటూ ఉంటారంటే అనాథలు అని అంటూ ఉంటారు. నిజానికి ఆ వర్డ్ అనడానికి నాకు ఇష్టం ఉండదు. సో మీరేమంటారు, అనాథలు అనే పదం వాడొచ్చు అంటారా? సాధారణంగా మిగతా పిల్లలకి వీళ్ళకి ఉండే తేడా ఏంటి? సాధారణంగా మనకి మానస ఎవరైతే తల్లిదండ్రులు లేరో వాళ్ళని అనాథ అంటారు, అవునా? నేనేమంటానంటే, మామూలుగా పురాణాల్లో తల్లి లేని ఒక పాత్ర ఉంది, శివుడు. శివుడికి తల్లి లేదు యాక్చువల్గా. మరి శివుడు అనాథ అవుతాడా? మరి కాదు, దేవుడు. దేవుడు కాబట్టి అలా చూస్తే అనాథ దేవుడయ్యాడు, దైవ సమానుడయ్యాడు. 2, ఇప్పుడు అందరు పిల్లలు ఉన్నారు, పిల్లలు దేవుడు చల్లని వారే. కాబట్టి అనాథ అన్నప్పుడు సాధారణంగా మనకి పిల్లలు ఉంటారు, పేరెంట్స్ని కోల్పోయిన పిల్లలు, యాక్సిడెంట్స్లో కానీ ఇతరతరాలో కానీ. అందులో వీళ్ళు అనాథలు ఎలా అవుతారు మరి? అప్పుడు అయితేనేమో దైవ సమానులు అవ్వాలి, లేకపోతే దేవుడితో సమానమైన, ఇందాక చెప్పినట్టుగా శివుడితో సమానమైన చల్లని వాళ్ళు అవ్వాలి. అసలు నేనేమంటానండి, 2 కూడా కాదు. నాకు తెలిసి నేల మీద ఉన్న ప్రతి ఒక్కడు కూడా అనాథే. ఎందుకు చెప్పు? ఒకడే వస్తాడు. వచ్చినప్పుడు, నువ్వు పుట్టినప్పుడు మీ అన్నయ్యని, మీ తమ్ముడిని, మీ ఆయన్ని, వీళ్ళందరినీ వెనకేసి రాలేదు, సింగిల్గా వచ్చావు. సరే, కవల పిల్లలు అనుకున్నావు కూడా, వాడు కూడా సింగిల్గానే పోతాడు. వెళ్ళేటప్పుడు కావాలని గమనించు. ఒకడు వెళ్ళిపోతారు, వీలైతే ఫ్రెండ్ నాతో రారా, ఎప్పుడు పిలిచాడు, నరకానికి స్వర్గానికి వెళ్దాం అని అనలేం. సో వెళ్ళేటప్పుడు ఒక్కడే వెళ్తాడు, పుట్టినప్పుడు ఒకడే పుడతాడు. కాబట్టి నేనేదేమన్నా, అందరూ అనాథలే. కరెక్ట్. ఈ నేల మీద ఉన్న ప్రతి ఒక్కడు అనాథే. ఇంకోటి చెప్తాను నీకు, క్లోజ్ అబ్జర్వ్ చెయ్యి. లైఫ్లో ఏదో ఒక సమయంలో నా అనుకున్నవాడు నీ పక్కన ఉన్నాడు, కావాలంటే చూడు, ఉండడు. నాథ అంటే నీకు ఎవరైతే తోడ్పడతారో వాళ్ళు, అనాథ తోడ్పడని వాళ్ళు. ఏదో ఒక టైంలో కావాలంటే చూడు, మన జీవితంలో ఎవరో ఒకరు మన పక్కన ఉంటే బాగుంటుంది అనుకుంటే ఎవడు ఉండేటప్పుడు, నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, నువ్వెళ్ళే బడిలో ఉన్న పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి, ఒంటరిగా చేయాలి. సో నీ జీవితంలో నీ కష్టం వచ్చినప్పుడు పక్కన ఎవడు నిలబడ్డావు, నీ పక్కన నువ్వే నిలబడాలి. కాబట్టి నువ్వు అనాథవే. అందరు ఉన్న వాళ్ళు కూడా అంటూ ఉంటారు కదా సార్, ఎంతమంది ఉన్నా మళ్ళీ మనది మనమే చేయాలి. కాబట్టి సో ఇంకోటి కూడా చెప్పి ముగిస్తాను నేను. ఎవ్రీ డే ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక టైంలో తాను ఒక్కడే ఉంటాడు. పడుకున్నప్పుడైనా తాను ఒక్కడే ఉండొచ్చు, బాత్రూంలో స్నానం చేసినప్పుడు తాను ఒక్కడే ఉండొచ్చు, ఏరా స్కూల్కి వెళ్తున్నప్పుడు ఫ్రెండ్స్ ఎవరు ఆ రోజు రాకపోతే నువ్వు ఒక్కడే స్కూల్కి వెళ్తూ ఉండొచ్చు. ఏదో ఒక టైంలో రోజులో 24 hours ఒకడే ఉంటాడు. సో ప్రతి ఒక్కడు ఇక్కడ రోజులో ఆ టైంలో అనాథే. అందులో నేను ఏమన్నానంటే, అమ్మా నాన్న లేని వాళ్ళు అనాథలు కాదు, అందరూ అనాథలే.